8 గంటలకి 12:30 పొలాసి జరిగిపోతున్నాం. జరిగొస్తుండగా అయితే 10 మైళ్ళు ఉంది, వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం గాలి ఎత్తుకుంటాను. ఈ ఆట కూడా అయిపోయింది. చేతుండగా 1:07 అయింది అనుకున్నాం. వెళ్ళిన వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మంచి బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చు ఇచ్చాము. మా పెద్దానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు ఇక్కడ ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగే మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఎదురైనా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది చెప్పేదా నేను చెప్పుకుంటారా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయి సార్. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద చేయటం నేను చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడపట్లు తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఇది వస్తున్నాను కావాలి, షిప్ కాడికి వెళ్ళాలి, ఒడిసి ఎక్కువ ఉంది. మనం ఈ ముగ్గురు ఏదైనా పోతాను. ఏదైనా పోతే మరి చచ్చిపోతానా షిప్ కానీ తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొలపేసింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను వాడని జాకెట్ చూసాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే ముగ్గురు సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. అంతే నేను అన్నయ్య నమస్కారం. అన్న ఆస్తి అంత కలసలు మొత్తం 7 సరిపోయాను. మా అన్నయ్యలు ఉన్నారు, మా అన్నయ్య పుట్టుకులు అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది అంతనండి.